హాయ్ అండి. ఈరోజు మనం సమ్మర్లో దొరికే ఈ తాటి ముంజలతో చల్లగా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. మధ్యాహ్నం వేడిని తట్టుకోవటానికి ఇలాంటి పాయసాన్ని రెడీ చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు ఈ పాయసాన్ని. ఇది తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు మనం మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు పాలు మనకి ఇలా పొంగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ ఒకే ఒక స్పూన్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిల్క్ కొంచెం చిక్కగా అయ్యేదాకా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 పొంగులు వచ్చేదాకా ఇది మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పొంగుతున్నప్పుడు ఒక 2 స్పూన్లంతా షుగర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిందండి. ఇట్లా 2 పొంగులు ఇట్లా రాగానే ఇంకా స్టవ్ ఆపేసేసుకోవచ్చు. స్టవ్ ఆపినా సరే ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే మీగడ కట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా మనకి చల్లారిపోవాలి, కొద్దిగా కూడా వేడి ఉండకూడదు. పాలు మనకి చల్లారేలోపు ఈలోపు మనము తాటి ముంజల పైన ఉన్న ఈ పొట్టు మొత్తాన్ని మనం తీసేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న ఈ తాటి ముంజల్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇవి మరీ ముదిరిపోయినవి కాకుండా కొద్దిగా మరీ లేతగా కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తాటి ముంజల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము. ఇందులో వేసాక ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం కూడా పాలు వేడిగా ఉండకూడదండి, పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడే మనం తాటి ముంజల్ని వేసేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక చూసారు కదా, ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుము పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇలా తినేటప్పుడు అక్కడక్కడ ఇలా పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అండి, చాలా సింపుల్గా మన తాటి ముంజల పాయసం రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.